ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగనందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళిలోలాయ. సదాశివ సన్యాసే తాపసే కైలాసవాసే, నీ పాదముద్రలు మోసే పొంగిపోయినది పల్లె కాసే. సుకుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి వేదిగా చూడసక్కని స్వామి దిగినాడు రాయేసరా ఊరు వాడ దండోరా. ఏ రంగులు హంగులు పొడలేదురా, ఏడు జంగమ శంకర శివుడేనురా. నిప్పు గొంతును నిలపమచ్చే సాక్షిగా నీ శాపం తీర్చేవాడేరా. పై పై కళ వైరాగిలా ఉంటాదిరా లీలా. లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ గురు జయ 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 జయ. సింగళದ సింగ శివ శంభోలువే. ఓం నమ శివ జయ జయ జయ, సిరువాడ స్వామివే సేవళ సంత కఫినవే జయ జయ జయ. సింగళದ సింగ శివ శంభోలువే. లోకాల నీలేటోడు నీకు సాయం కాకపోడు అనే ఒక లైన్ ఉంది కదండి. అవునండి. మామూలుగా నేను ఏ సింగర్ని కలిసినా కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏ జన్మలో తేనెతో శివుడికి అభిషేకం చేశారో కానీ ఇంత చక్కటి గాత్రాన్ని మీకు ప్రసాదించారండి అని చెప్పి. కానీ ఇవాళ నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంత చక్కటి గాత్రాన్ని ప్రసాదించారు, ఒక తీరని లోటుని కూడా ఇచ్చారు. అయితే మీకు ఈ గాత్రాన్ని పొంది చిన్నప్పటి నుంచి ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణం అండి? దారిని ఎంచుకోగల కారణం ఏంటంటే, నా చిన్నప్పుడు నా పుట్టుక అంటే ఇదే అండి. నేను పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత నేను ఎదిగిన తర్వాత నేను పాటలు వినడమే, ఏం లేదు వినడమే. మా ఇంటి పక్కలో టేప్ రికార్డులు ఉండేవి, టేప్ రికార్డు పెట్టేవాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు పెట్టినప్పుడు నేను పోయి అక్కడ గోడ మీద కూర్చునేవాడిని. ఏంటబ్బా ఇట్లా వాల్యూమ్ వినిపిస్తుందని ఇట్లా రేడియో అక్కడ కూర్చుని వినేవాడిని అంతే. ఇంకా పాటలు ఏవైనా సరే ఇంకా పాటలు వినేవాడిని.